ఈ రోజు అయితే హార్బర్ నుంచి టేక్ షాప్ అయితే తీసుకొచ్చాము. నేనైతే ఫస్ట్ టైం వండబోతున్నాను. నాని వాళ్ళ మావయ్య ఎల్ఐజీ గారు అయితే మాకు ఇది ఇచ్చారు. నాకైతే కట్ చేయడం అంతగా రాదు కాబట్టి అక్కడే క్లీన్ చేపిచ్చేసాము. చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకుని తెచ్చుకున్నాం. దీనికి ఒక స్పెషల్ మసాలా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చేయడం చాలా ఈజీ. కళాయిలో ఆయిల్ వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్నాను. ఇంకా ఫిష్ లో అయితే బాగా వాష్ చేసుకున్నాక పసుపు ఉప్పు కారం వేసేసి పక్కన అయితే పెట్టేసా. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. తర్వాత ముందు చూపించిన అల్లం వెల్లుల్లిపై మిరియాలు అవన్నీ కలిపి ఇలా పేస్ట్ లా అయితే చేసుకుని కూరలో అయితే వేసుకుని కలుపుకున్నాను. అది కాస్త వేగిన తర్వాత కారం ధనియాల పౌడర్ సాల్ట్ అయితే వేసుకుని బాగా వేపుకున్నాను. ఆయిల్ ఇలా పైకి తేలుతుంది అన్నప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చాప ముక్కలు కూడా అందులో వేసుకుని బాగా కలుపుకొని కొంచెం అయితే వాటర్ పోసుకున్నా. మీకు కావాలంటే చింతపండు పులుపు కూడా వేసుకోవచ్చు. మూత పెట్టి కాసేపు ఉంచిన తర్వాత టేకు చేప కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకేముంది ప్లేట్ లో వేసుకుని తినేయడమే. ఈ ఫిష్ లో అయితే కొలాజిన్ ఎక్కువగా ఉంటుంది. ఇక హై ప్రోటీన్ కూడా ఉంటుంది. విటమిన్ B12 అలాగే ఒమేగా 3 కూడా ఉంటుంది. మీకు సీ ఫుడ్ ఇష్టం అయితే ఈ వీడియో లైక్ చేయండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంతకీ నా అకౌంట్ ఫాలో చేశారా లేదా? ఫాలో చేస్తే మంచి వీడియోలు వస్తాయి.